వీడియో నాకు చాలా స్పెషల్. ఎందుకంటే లైక్ చిన్నప్పటి నుంచి మనమందరం ఒకటి డ్రీమ్ చేస్తాం గదా! మనకి ఒక మంచి ప్లేస్, ఒక రూమ్, సెపరేట్ రూమ్ గావాలి. ఎవరైనా ఎంటర్ గావాలంటే రూమ్‌లోకి మనల్ని పర్మిషన్ అడిగి రావాలి. మనకంటూ ఒక ప్రైవేట్ స్పేస్, మంచి మిర్రర్ అట్లా అన్నీ కావాలని అనుకుంటాం గదా! అది ఈ రూమ్. సో, ఇది నాకు చాలా స్పెషల్. చూపిస్తా నేను ఒక్కొక్కటి. ఫస్ట్ అయితే ఇవి నా కబోర్డ్స్. చూడొచ్చు ఇది మొత్తం వ్యూ. ఇదంతా మంచి క్లాజెట్ స్పేస్. ఇంతుంది. గర్ల్స్ అందరికీ ఇదే కావాలి కదా! మంచిగా మన బట్టలన్నీ సరిపోయేటట్టు పెట్టుకోవడానికి ర్యాక్స్. ఇప్పుడు నేను చూపించే ప్లేస్ ఇంక ఎక్స్‌ట్రా స్పెషల్ అన్నట్టు. మనందరికీ ఫేవరెట్ ప్లేస్ చూపిస్తా. ఇది నా ఫేవరెట్ ప్లేస్. మిర్రర్ మనందరికీ కూడా ఫేవరెట్ ప్లేస్. దీన్ని ఇంకా వెల్ డెకరేటెడ్‌గా ఉంచుకోవాలి అని అనిపిస్తది కదా! అట్లా నేను ఇవన్నీ యాడ్ చేశాను. చూపిస్తా. చూడండి ఇది ఎంత మంచిగా ఉందో. అంటే ఇట్లా ఫ్లవర్స్ పాట్స్‌కేస్తారు కదా! అట్లా డెకరేషన్ పర్పస్‌గా నేను ఇక్కడ పెట్టా. ఇది మా ఓనర్ వాళ్ళు డిఫాల్ట్ ఇచ్చారు. సో, దీన్ని నేను ఎలా యూజ్ చేయొచ్చు అని ఆలోచించి ఇక్కడ పెట్టాను వాటిని. ఎట్లుందో చెప్పండి. అండ్ మెయిన్‌గా నాకిది చాలా ఇష్టం. ఇది చూడండి ఎంత బావుందో. ఇట్లా మర్‌మెయిడ్ వస్తది కదా! అట్లా ఉంది. ఇంకా క్లియర్‌గా చూపియాలంటే చూడండి. ఒక మంచి మిర్రర్ అండ్ ఇక్కడ చూస్తే లైక్ నేను ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి నేను యూజ్ చేసే క్రీమ్స్ ఆల్రెడీ చెప్పాను కదా! ఆక్వాలాజికా యూజ్ చేస్తున్నా అని. సేమ్ ఇక్కడికి కూడా తెచ్చుకున్నాను. అండ్ ఇవి నా సన్ గ్లాసెస్. ఇది నా వర్క్ స్పేస్ అనుకోవచ్చు. ఇప్పుడు నేను వర్క్ చేయట్లేదు కాబట్టి రీడింగ్ స్పేస్ అనుకోవచ్చు. చూడండి ఇది ఓవరాల్‌గా. ఇక్కడ అంత బుక్స్ పెట్టుకోవడానికి ఆ ప్లేస్ ఉంది నాకు. చూపిస్తా. ఇలా ఉండిద్ది నా ప్లేస్. లైక్ ఇది మిర్రర్ అండ్ ఇక్కడొచ్చేసి టేబుల్. ఆ టేబుల్‌లో స్పెషల్ ఎలిమెంట్స్ అంటే ఇవి నాకు కనిపిస్తుందా? ఇవి. ఒక బుడ్డి ఫ్రాక్ అండ్ ఒక చిన్ని ట్రీ. ఇక్కడ ఒక చిన్ని పాప ప్రేయర్ చేస్తున్నట్టు ఉంది. అండ్ లైక్ ఇది మా లైబ్రరీ. ఇది మా లైబ్రరీ. బట్ ఇక్కడ అన్ని ఇటాలియన్ బుక్సే ఉంటాయి. చూస్తే చూడ్డానికైతే చాలా బావుండిద్ది. చదవడానికి కష్టం. చూపిస్తా. చాలా ఏమంటారు పిక్టోరియల్‌గా ఉన్నది. వర్బల్ కంటే ఎక్కువ. కనిపిస్తుందో లేదో ప్రతి ఒక్కటి నీట్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉండిద్ది. కాకపోతే ఇటాలియన్ లాంగ్వేజ్‌లో. నేర్చుకున్న తర్వాత చదవాలి. ఇది నా బుక్స్ ర్యాక్. ఇది నా స్టడీ ప్లేస్. అండ్ అది నా మిర్రర్. ఇప్పుడు నా బెడ్ చూపిస్తా. దిస్ ఈస్ మై పెట్ స్పేస్. ఇది నా పెట్. ఇక్కడ మంచిగా ఇట్లా కూర్చొని చదువుకోవచ్చు. మంచిగా చదువుకోవడానికి ఇది గుడ్ స్పేస్. అండ్ రెడీ అవ్వడానికి ఇది మంచి ప్లేస్. నాకైతే ఓవరాల్‌గా ఇది చాలా ఇష్టము. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఒక వ్యూ కూడా కనిపిస్తది. ఇప్పుడు నైట్ టైమ్ వీడియో తీస్తున్నా. సో, అది మనం చూడలేము. చూపిస్తా. ఇక్కడ నుంచి కారిడార్ స్పేస్ లాగా ఉంది. దిస్ ఈస్ ద అవుట్. ఇది కనిపిస్తుందా? ఇదంతా విండో స్పేస్. ఇది మనం ఓపెన్ చేసుకోవచ్చు.
ఇట్లా ఓపెన్ చేస్తే మనకు బయటకి వెళ్ళడానికి ఉండిద్ది. ఇది ఓవరాల్‌గా నా రూమ్. ఎలా అనిపించింది? నాకైతే చాలా స్పెషల్. చూడండి మనందరం చిన్నప్పుడు డ్రీమ్ చేస్తాం కదా! ఒక మంచి మిర్రర్ అని, ఆ మిర్రర్ ఒకటి, బుక్స్ ఇట్లా ఏమంటారు చూడగానే చదవడానికి మనకు మోటివేషన్ కావాలి కదా! దానికోసం ఒక చిన్న లైబ్రరీ, మంచి స్టడీ ప్లేస్ అండ్ బెడ్ కూడా చాలా ప్లెజెంట్‌గా అంతా మంచిగా ఉంది. ఇది ఓవరాల్‌గా నా రూమ్ లుక్, కంప్లీట్ లుక్. దిస్ ఈస్ ద బెడ్, మిర్రర్ అండ్ ద టేబుల్ అండ్ ద బుక్ షెల్ఫ్. అందరికి కూడా నా రూమ్ నచ్చిందని అనుకుంటున్నా. మీరు కూడా ఇలా ఎప్పుడైనా మంచి స్పేస్ ఉండాలని డ్రీమ్ చేశారా? డ్రీమ్ చేస్తే కింద కామెంట్ చేయండి. నా రూమ్ ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.